జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన మిత్రులు పెద్దలు సురేష్ శెట్కర్ గారు, స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ సభ్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, అదేవిధంగా స్థానిక జిల్లాలో ఈ వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా శాసన సభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారు, డాక్టర్ లక్ష్మీకాంతరావు గారు, అదేవిధంగా మదన్ మోహన్ రావు గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మీ స్థానిక అభిమాన నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సోదరుడు మాజీ విప్ మాజీ శాసనసభ్యులు మిత్రుడు జగ్గారెడ్డి గారు, నీలం మధు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడానికి విచ్చేసిన జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం రోజు బసవేశ్వరుడి యొక్క విగ్రహావిష్కరణ చేయడం ద్వారా ఈ భూమికి, ఈ ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడి తర్వాత బసవేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శనీయమైన నాయకుడు. వారి ఆదర్శాలు సామాజిక న్యాయం, వారు ఆనాడు గ్రామ మంటపాలు వారు ఆనాడు సమాజంలో అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు, మహిళలతో సహా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు న్యాయం జరగాలి అనంటే వాళ్ళ సమస్యలు తెలవాలి. ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వ గురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ అనుభవ మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు, పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం. వారే కాదు, ఈ జిల్లా మెదక్ జిల్లా అంటే మీకందరికీ తెలుసు. మెదక్ జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం. మెదక్ పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదక్ జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలో, ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు, చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ